జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్నే ఆలీని మళ్ళీ వైసీపీలోకి తీసుకోమంటారా అని అడిగితే తీసుకోండి, వద్దురా బాబు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాన్ని మనం చూసాం. ప్రముఖ నటుడు కమెడియన్ ఆలీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. రాజకీయాల్లో క్రియాశీలకంగా కూడా ఆయన వ్యవహరించబోతున్నారంటే అవుననే సమాధానమే వస్తుంది. గతంలో వైసీపీలో ఆయన యాక్టివ్గా పనిచేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేశారు. మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని చవిచూడడంతో ఆలీ రాజకీయ ప్రస్థానం ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. ఫలితాలు వెలువడిన అతి కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు దూరం అయ్యారు. వైసీపీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఎక్కడ కూడా రాజకీయ వేదికల మీద ఆలీ కనిపించలేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలీకి సంబంధించి వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారు, శాల్వా కప్పి గౌరవించారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ ఆలీ పార్టీలో యాక్టివేట్ అవుతున్నారనే ప్రచారానికి తెరతీసినట్టయింది ఈ ఫోటో. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఉందా లేదా అనేటువంటి వాదనలు, డిస్కషన్లు ఇప్పుడే మొదలయ్యాయి. వంశీ బెయిల్ మీద విడుదల కావడం, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున ఆలీ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారని చెప్తున్నారు. కానీ దీని వెనక చాలా పెద్ద ప్లానింగే ఉందంటున్నారు. వంశీ కూడా చలనచిత్ర పరిశ్రమకి చెందినటువంటి వ్యక్తి కావడం కానీ ఆలీ పార్టీలో పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయాలతోనే వల్లభనేని వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2029లో ఎన్నికలు సమీపించే సమయానికి వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలీకి చాలా మంచి ఆఫర్ ఉందని, ఈసారి మాత్రం జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన పట్టించుకుంటారని, మైనారిటీల తరఫున నిలబడడానికి వైసీపీలో ఒక స్ట్రాంగ్ నాయకుడు ఎవరు లేకపోయేసరికి ఇతన్ని ఆలీని తీసుకుని ఆలీకి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్లు ఎక్కువగా ఇచ్చి ఆయన్ని మళ్ళీ పార్టీలో తీసుకోవాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో మిమ్మల్నే వచ్చి జగన్మోహన్ రెడ్డి సలహా అడిగితే మీరేం చెప్తారు? ఆలీని పార్టీలోకి తీసుకోండి, వద్దురా బాబు ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కూడా వైసీపీలో పెద్ద పెద్ద లీడర్లు చదివేలా చేస్తా, కామెంట్లు వాళ్ళు చూసేలా చేస్తా, ఇది నా బాధ్యత. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా కామెంట్ చేయాలి. దాదాపు 500 మంది అయినా కామెంట్ చేయండి. 500 కామెంట్లు అయినా ఉంటే వాళ్ళకి చూపించడానికి కూడా వీలుగా ఉంటుంది. ఆలీని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలి, వద్దు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి.